హలో మిత్రులారా. ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. దీని స్థాపకుడు ఎవరు అని అంటే మనందరం టక్కున చెప్పే వ్యక్తి పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా. కానీ చాలా మందికి తెలియని విషయం ఐఎన్ఏ ఎలా స్థాపించబడిందో, దాని మొదటి స్థాపకుడు ఎవరో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర ఏమిటో ఇవన్నీ కూడా ఈ రోజు నేను మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, చైనా ఒక పక్షంగా ఉంటే జర్మనీ, ఇటలీ, జపాన్ మరో పక్షంగా ఉండి పోరాడేవి. అయితే ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండడంతో ఇక్కడ మనవారిని కూడా బ్రిటిష్ సైన్యంలో చేర్చుకుని బ్రిటన్ తరపున యుద్ధంలో వాడుకునేవారు. అలా 1942లో బ్రిటన్ తరపున యుద్ధం చేస్తున్న సర్దార్ మోహన్ సింగ్ అనే పంజాబ్కి చెందిన సిక్కు అధికారి, ఆయన బ్రిటిష్ ఆర్మీలో కెప్టెన్ గా మలయ అంటే ఇప్పటి మలేసియా ప్రాంతంలో పనిచేస్తుండగా జపాన్ దళాల చేతిలో బంధించబడ్డాడు. జపాన్ వారు ఆయన్ను, ఆయనతో పాటు ఉన్న భారతీయ సైనిక ఖైదీలను చూసి, మీరు భారత్ కోసం పోరాడాలనుకుంటే మేము సహాయం చేస్తాం, ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకోవడానికి మా దేశం నుంచి మీకు శిక్షణ ఇస్తాం, కావలసిన ఆయుధాలు సమకూరుస్తాం అని చెప్పారు. అంటే జపాన్ తన యుద్ధ వ్యూహంలో భాగంగా భారత్ ని బ్రిటన్ కి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలనుకుంది. భారతదేశం మీద బ్రిటన్ కి ఉన్న పట్టు కనుక సడలితే బ్రిటిష్ సైన్యం బలహీనమవుతుంది. భారతీయులు స్వతంత్రం కోసం ఉద్యమిస్తే, జపాన్ వారికి తోడైతే ఇద్దరికీ లాభం ఉంటుందనేది జపాన్ యొక్క ఆలోచన. అలా సర్దార్ మోహన్ సింగ్ చేత ఐఎన్ఏ 1942లో ఏర్పడింది. కానీ ఆ తర్వాత జపాన్ అధికారులతో కొన్ని రాజకీయ విభేదాలు రావడంతో మోహన్ సింగ్ ఐఎన్ఏ నుంచి వైదొలిగాడు. ఆ తరువాత సంవత్సరంలో అంటే 1943లో జపాన్ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆహ్వానించింది. నేతాజీ జూలై 1943లో సింగపూర్కు వచ్చి ఇండియన్ నేషనల్ ఆర్మీని మళ్లీ పునర్వ్యవస్థీకరించి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో నడిపించాడు. ఆయన గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అంటూ ఒక జాతీయ ఉద్యమానికి అగ్ని జ్వాల నింపాడు. ఒకసారి అది ఎలా జరిగిందో తెలుసుకుందామా. సుభాష్ చంద్రబోస్ తండ్రి జానకీనాథ్ బోస్ న్యాయవాది, తల్లి ప్రభావతి. వారికి 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించాడు. చిన్ననాటి నుంచి చురుకైన విద్యార్థి సుభాష్ చంద్రబోస్. ప్రాథమిక విద్య నుంచి ఎస్ఎస్సి వరకు కలకత్తాలో చదివి తరువాత ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరాడు. ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయటం నాకు ఇష్టం లేదు అని రాజీనామా చేసేశాడు. భారత్కు తిరిగి వచ్చాక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరాడు. 1939లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. కానీ గాంధీ వర్గంతో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసేశాడు. అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని చాలాసార్లు అరెస్టు చేసింది. అయితే 1941లో ఆయన కలకత్తాలో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకొని రూపం మార్చుకొని కాబూల్కి వెళ్ళి అక్కడి నుంచి సోవియట్ యూనియన్కి వెళ్ళి ఆ తర్వాత జర్మనీకి వెళ్ళాడు. జర్మనీలో హిట్లర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అక్కడ భారత యుద్ధ ఖైదీలందరినీ కలిపి ఇండియన్ సెంటర్ అనే కార్యాలయాన్ని స్థాపించి భారతీయ ఖైదీలతో ఫ్రీ ఇండియా లెజియన్ అనే చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. అప్పుడే అతనికి జపాన్ నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు అందుకొని 1943లో జర్మనీ నుంచి ఇది ఒక సాహసోపేతమైన యాత్ర. ఇది సబ్మెరైన్ లో బయలుదేరి సముద్రం మధ్యలో జర్మన్ సబ్మెరైన్ నుంచి జపాన్ సబ్మెరైన్ కి మారి చివరికి సింగపూర్ చేరుకున్నాడు. ఈ ప్రయాణం అనేది ప్రపంచ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ప్రయాణాల్లో ఒకటి. అప్పటికి సర్దార్ మోహన్ సింగ్ ఏర్పరిచినటువంటి మొదటి ఐఎన్ఏ ఏదైతే ఉందో అది దాదాపు చల్లారిపోయే స్టేజ్ లో నేతాజీ ఐఎన్ఏని మళ్ళీ పునర్వ్యవస్థీకరించి ఆయన దానికి పెట్టిన పేరే ఆజాద్ హింద్ ఫౌజ్, ఫ్రీ ఇండియన్ ఆర్మీ. అందులో కుల మతాలకు అతీతంగా ఎందరో వీరులు చేరారు. నేతాజీ ఆవేశపూరితమైన ప్రసంగాలు ఇచ్చేవారు. చాలా కాలం మనం అహింసతో పోరాడాము, ఇప్పుడు ఆఖరి దశ ఆయుధాలతోనే పోరాడాలి వంటి ఎన్నో చెప్పి ఐఎన్ఏతో కలిపి బర్మా అంటే ఇప్పటి మయన్మార్, ఇంఫాల్, మణిపూర్ వరకు యుద్ధం చేశారు. అలాంటి వ్యక్తి 1945లో తైవాన్ సమీపంలో విమాన ప్రమాదంలో మరణించారని అధికారికంగా చెబుతూ ఉంటారు. అయితే ఆయన మరణించలేదని కూడా కొందరు అంటూ ఉంటారు. నిజానికి వీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో చిరంజీవులుగానే ఉంటారు. చివరిగా మరో విషయం, ఐఎన్ఏ ప్రయోగాలు, రెడ్ ఫోర్ట్ ట్రయల్లు భారత సైన్యంలో విప్లవ భావనల వల్లనే దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది అని సాక్షాత్తు బ్రిటన్ ప్రధాని క్లైమెంట్ అట్లీ, లార్డ్ మౌంట్ బాటన్ వంటి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు అర్థమైందా? ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది జపాన్ లో పుట్టి సర్దార్ మోహన్ సింగ్ ప్రారంభిస్తే
తర్వాత వచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ దానిని ఉత్తేజపరిచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టే ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క అసలైన నిజమైన చరిత్ర. కొంతమంది చెప్తున్నట్టు మనకి స్వాతంత్రం శాంతియుత మార్గంలో రాలేదు. సైన్యంలో కలిగిన తిరుగుబాటుకు భయపడి ఆ తెల్లవారు పారిపోతే వచ్చినటువంటి స్వతంత్రం మన భారతదేశపు స్వాతంత్రం. జై హింద్. నమస్తే.